గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వంలో చిత్తూరును అభివృద్ధి పథంలో నడిపించామని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి అన్నారు. చంద్రబాబు మూయించిన హెరిటేజ్ డైరీ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి తెరిపించిన ఘనత సీఎం జగన్కే దక్కిందన్నారు. అవినీతికి పాల్పడిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు సీట్ ఇవ్వలేదని, చిత్తూరులో కులాలు చూడరని అన్నారు. ఈసారి తన విజయం ఖాయమంటున్న వైసీపీ అభ్యర్థి విజయానందరెడ్డితో మా కరెస్పాండెంట్ వర్మ ఫేస్ టు ఫేస్. పట్టణంలో పొలిటికల్ హీట్ పెరిగింది. అధికార వైఎస్ఆర్సీపీ తరపున ఆ పార్టీ అభ్యర్థిగా విజయానందరెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు విజయానందరెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా జరుగుతుంది మీ ఎన్నికల ప్రచారం చిత్తూరు సంబంధించి? మా ఎన్నికల ప్రచారం ప్రతిరోజు ఉదయం లెగడం, ప్రతి ఓటర్ని కలవడం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి 5 సంవత్సరాలు చేసిందే మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఇంకెవ్వరూ చేయలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మాకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు గతంలో ఇక్కడ ఆరణి శ్రీనివాసులు గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన ఇప్పుడు పార్టీ వదిలి ఆయన జనసేనలోకి చేరిపోవడం కూడా జరిగింది, తిరుపతి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆయన చేసే ఆరోపణ అంటే 5 ఏళ్ళు నాకు పనిచేసే అవకాశం కల్పించలేదన్నట్లుగా ఇప్పుడు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు 5 ఏళ్ళు పనిచేసే అవకాశం ఆయన కలిగింది. ఏం అవకాశం కలిగిందంటే, ఆయన సొంత కంపెనీ ఒకటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఉండేది. పిఎంజిఎస్ వర్కులు వచ్చినా, ఈఏపీ వర్కులు వచ్చినా, ప్రతి కాంట్రాక్ట్ వర్కులు తన సొంత కంపెనీ నింపుకున్నాడు, ఖజానాలు నింపుకున్నాడు. అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించి ఎటువంటి చిన్న వర్కులు వచ్చినా కూడా ఏ కార్యకర్తకి ఇవ్వకుండా తనే సొంతంగా మార్జిన్ పెట్టుకునేసి వర్కులు చేసుకున్నాడు. ఇంకా మామూలుగా ఇంకా అతని భూ కబ్జాలు, ఈ కబ్జాలు, దందాలు ఇవన్నీ అవే చేసుకున్నాడు. కానీ ప్రజల గురించి ఎక్కడ ఆయన పట్టించుకున్న పాపాన పోలేదు. ఒక్కొక్క పంచాయతీలో 4 గ్రూపులు పెట్టారు. వాటిని అన్నిటినీ మొదటి నుంచి కూడా మేము సర్దుబాటు చేసుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు డైరెక్ట్ బెనిఫిటర్స్కే పోతాయి కాబట్టి, ఆయన చేతికి పోదు కాబట్టి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా టికెట్ ఈసారి ఆయనకి ఇవ్వకుండా మీకు ఇచ్చారని చెప్తారు. ఇప్పుడు అతనికి కానీ మంచి పనులు చేస్తుంటే ప్రజల్ని, కార్యకర్తల్ని ఆయన కాపాడుకో ఉంటే సీఎం గారు అతనికి రెడ్ కార్పెట్ సీట్ ఇచ్చేవాళ్ళు. మేము పార్టీలు మారేవాళ్ళం కాదు. సీఎం గారి జెండాని భుజాన మోసుకొని ఆయన గెలుపు కోసం ప్రతి ఇల్లు తిరిగేవాళ్ళం. కాబట్టి అతను చేసిన తప్పుడు పనుల కోసమే అతని పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. మీరు ఆర్టీసీ వైస్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు, పార్టీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మీకు ఎమ్మెల్యే టికెట్ రావడం వెనక ఏం జరిగింది? ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ రావడం వెనక ఏం జరిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉండేటప్పటి నుంచి కూడా ఆయన అభిమానిగా ఆయన వెంట నడిచిన వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేస్తే, అదే రోజు మేము కూడా కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి పెద్ద మీటింగ్ పెట్టించాం. ఆ రోజుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక్కరే ఉన్నారు పార్టీలో. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నారాయణ స్వామి గారు అదే రోజు రిజైన్ చేస్తే నారాయణ స్వామి గారిని పిలిపించి పెద్ద మీటింగ్ పెట్టించాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ప్రతి అడుగులో అడుగేస్తాం. మొట్టమొదట చిత్తూరులో రైతు దీక్షను వచ్చారు. రైతు దీక్ష చేసేటప్పుడు కానీ, ఢిల్లీలో జలదీక్ష చేసేటప్పుడు కానీ అనేక దీక్షలు, అనేక కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా ఓదార్పు యాత్ర చేశారు. ఓదార్పు యాత్రలో కూడా రాష్ట్రంలో ఎక్కడ చేయని విధంగా చేశాము. 2014 ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి కొన్ని తప్పుడు వాగ్దానాలు చేయలేకుండా, రైతులకు రుణమాఫీ అనే వాగ్దానం చేయను కాదు అనే విధంగా, తప్పుడు వాగ్దానం నేను చేయను అనే విధంగా చేయలేదు కాబట్టి అధికారంలోకి దూరమయ్యాం. దాని తర్వాత మా మీద తప్పుడు కేసులు పెట్టి, దాదాపు ఈ రాష్ట్రంలో ఎవరి మీద పెట్టిన కేసులు 25 కేసులు పెట్టి, దాంట్లో 307 9 కేసులు పెట్టి రాజమండ్రి జైలుకు కూడా పంపించారు మమ్మల్ని అందరినీ. మేము ఎక్కడ కూడా వణకలేదు, వెనకలేదు. మళ్ళీ పార్టీ కార్యకలాపాలు యథావిధంగా కొనసాగించాం. 2019లో ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి, ఈ ఆస్తిని కాపాడాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సేవకుడిగా నేను ఈ ప్రజలని, ఆస్తిని ఏ విధమైన అవసరాలున్నా నా దగ్గరకు వచ్చిన వెంటనే వాళ్ళ అవసరాలు తీర్చడం నా బాధ్యతగా భావించి ఈ ప్రాపర్టీని మొత్తం కాపాడే సెక్యూరిటీ డ్యూటీ లాగా నేను చేశాను. కాబట్టి నా మీద నమ్మకంతో ఈరోజు సీఎం గారు నాకు ఎమ్మెల్యే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. అంటే ఈ 5 ఏళ్లలో చిత్తూరు పట్టణానికి సంబంధించి మీ వైసీపీ ప్రభుత్వం చేసిన విజయాలు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు పాల డైరీ రీఓపెన్ పనులు అయితే జరుగుతున్నాయి, ఇలాంటివి ఇంకేమున్నాయి? ఇప్పుడు గతంలో సిఎంసి వచ్చింది, ఆగిపోయింది. మళ్ళీ సిఎంసిని పునరుద్ధరించారు. షుగర్ ఫ్యాక్టరీ మూతేసేసినారు చంద్రబాబు నాయుడు గారు. ఆ
వర్కర్స్కి అందరికీ కూడా 32 crores పెండింగ్ అలవెన్సెస్ ఉంటే అవన్నీ క్లియర్ చేసి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తామన్నారు. విజయ డైరీ మూతపడిపోయింది. కొన్ని సంవత్సరాలైంది విజయ డైరీ మూతపడిపోయిన విజయ డైరీని మళ్ళీ అమూల్ వాళ్ళ ద్వారా టైఅప్ అయ్యి రీఓపెన్ చేసేసి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో మేము వేరే ఇన్వెస్టర్స్ని వాళ్ళకు ఒప్పించి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ సెమీకండక్టర్స్ ఐపీ చిప్ డిజైనింగ్ 4,500 మెంబర్స్ ఎంప్లాయ్మెంట్. ఫస్ట్ ఫేజ్ 95% పూర్తి అయిపోయింది. సెకండ్ ఫేజ్ 65% పూర్తయింది. నిన్న ఎంప్లాయ్మెంట్ ఇంటర్వ్యూస్ కూడా జరిగినాయి. దాదాపు 450 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు. ఇంత పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఎక్కడా లేదు. సీఎం గారి మీద నమ్మకంతో, మా మీద నమ్మకంతోనే వాళ్ళు వచ్చి పెట్టారు. మా వంతుగా మేమేం చేయాలనేది పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ కూడా ఈ 5 ఏళ్ళు పూర్తిగా తీర్చాం. అది విజయానంద రెడ్డి గారు చెప్తున్నారు. చిత్తూరులో అయితే కులాలు మతాలు చూడకుండా తనను గెలిపిస్తారని చెప్పి కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గత 5 ఏళ్లలో చిత్తూరు డైరీని మళ్ళీ రీఓపెన్ చేయించడం కానీ ఇతర పరిశ్రమలకు తీసుకురావడంతో జనం దాని దిశగా కూడా ఆలోచిస్తారని కూడా చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎంతమంది ఏకమైన కూడా ఖచ్చితంగా వైసీపీ ఇక్కడ విజయం సాధిస్తుందని చెప్పి కూడా విజయానంద రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది చిత్తూరు వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డితో ఫేస్ టు ఫేస్. కెమెరామెన్ రాజేష్తో వర్మ, ఐ న్యూస్, చిత్తూరు.